నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. అండ్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ. అండ్ సార్, ఇవాళ వాత్సాయన మంత్రుడు మనం మాట్లాడుకుంటున్నాము శ్రమ, ఒత్తిడి, ఆందోళన వంటి విషయాలకు సంబంధించి. ఈ దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలోనే శ్రమ, ఒత్తిడి వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటాం మామూలుగానే. సో ఈ ఆందోళన అనేది ఎక్కువైతే ఇది శృంగారపరమైన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? మొదటగా అంతకుముందు మనం తెలుసుకున్నటువంటి ధారావాహిక కార్యక్రమాల్లో కూడా మన కార్యక్రమాల్లో ఈ శ్రమ, ఒత్తిడి అనేది శరీరానికి, మనిషికి ఎంతవరకు అవసరం, ఆందోళన అనేది ఎంతవరకు అవసరం, ఆందోళన తీవ్రమైతే ఎలాంటి ప్రభావం శరీరం మీద పడుతుంది అనేది చెప్పుకోవడం జరిగింది. అయితే అది చాలా కాలం అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి మీ అందరికీ విపులంగా తెలియజేయడం కోసం మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమం అదే టాపిక్ని మనం ఎంచుకోవడం జరిగింది. శ్రమ, ఒత్తిడి అనేది ముఖ్యంగా అది లేకపోతే మనకి మనిషి ఇంత ప్రగతి సాధించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అధిక శ్రమ, అధిక ఒత్తిడి. సో ఈ అధిక శ్రమ, అధిక ఒత్తిడి అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మల్టిపుల్ యాక్టివిటీస్ ఎక్కువైనప్పుడు. పూర్వకాలంలో రాజులకు మాత్రం ఉండేది మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది, రాజులకి, మంత్రులకి, సో ప్రభుత్వంలో పనిచేసే వారికి, కొద్ది వ్యాపారవేత్తలకి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషికి కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది పెరిగినాయి. దాంతో అధిక శ్రమ, అధిక ఒత్తిడి, అది ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆందోళన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అవగాహన లేమి, స్కిల్స్ సరిగా లేకపోవటం, శరీరం మనకి ఆలోచనలు ఉన్నా కూడా శరీరం, మనసు నువ్వు అనుకున్న స్థాయికి అందుకోలేకపోవటం, అప్పుడు కూడా ఆందోళన ఎక్కువ అవుతుంది. అరే నేను చేయలేనేమో, నేను చేయగలను కానీ నా శరీరం సహకరించట్లేదు. సో సే ఎగ్జాంపుల్, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఉన్నటువంటి మెడ నొప్పి ఉన్నటువంటి ఒక పేషెంట్ అనుకుందాం. చాలా మంచి తెలివిగా ఉంటారు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేసరికి వాళ్ళకి తీవ్రమైనటువంటి మెడ నొప్పి, రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతారు. దాంతో ఏదో చేయాలని తపనున్నా కూడా చేయలేరు. దాంతో వాళ్ళకి ఏమైంది? నాకు నొప్పి వచ్చే లోపలే నేను ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేయాలి. సో దాంతో ఏమవుతుందంటే ఆ తొందర ఏదైతే ఉంటుందో దానిలోంచి పుట్టేదే ఆందోళన. ఇది తీవ్రతరమైనప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుమానాలు, భయాలు, అపోహలు, ఇవి కూడా మానసిక ఆందోళనకి ముఖ్యమైనటువంటి కారణాలు. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం ఎదుర్కోవాలన్నా కూడా, లేకపోతే భయంతో ఆ పరిస్థితి నుంచి మనం పారిపోవాలన్నా కూడా మన శరీరంలో ఎడ్రినల్ గ్లాండే పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ అధిక శ్రమ, అధిక ఒత్తిడి అనేది తీవ్రమై ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి వస్తుందో శరీరానికి, శరీరంలో అధికంగా గ్లూకోజు శరీరం అనేది వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. దాంతో ఎక్కువగా ఆందోళన గురైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత సమయం అవ్వగానే మనం శరీరం అనేది తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే శక్తి లేక, శక్తిహీనమై పని చేయలేనటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. దాంతో మనిషికి ఎగ్జాషన్, శరీరానికి ఎగ్జాషన్ అనేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో కృంగిపోవటం ఆ టైంకి. ఇది తీవ్రంగా పదే పదే అయినప్పుడు ఖచ్చితంగా శరీరంలో పెను మార్పులు సంభవిస్తాయన్నమాట. ఇది స్టేజ్ వైజ్గా ఉంటుంది. అంటే మొదటగా మనకి ఒక సాధారణ స్థాయి నుంచి, అంటే ఒక భయంతో కూడుకున్నటువంటి మన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, కళ్ళు పెద్దవి కావటం కానివ్వండి, పొట్ట పెరగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరగటం, శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా టైట్ అవ్వటం, సో ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, సో ఈ పరిస్థితులన్నీ కూడా కంటిన్యూగా సెకండ్ స్టేజ్లోకి తీసుకెళ్తాయి అన్నమాట. అది అలాగే ప్రొలాంగ్ అయినప్పుడు శరీరం ఎక్కువగా నేను చెప్పినటువంటి ఎగ్జాషన్ అనేటువంటి పరిస్థితికి గురై శరీరంలో గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయి ఒక రకమైనటువంటి నిస్పృహకి శరీరం చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది పదే పదే రిపీటెడ్గా అయినప్పుడు రక్తంలో మార్పులు వస్తాయండి. అదేవిధంగా హార్మోన్స్లో పెను మార్పులు వస్తాయి. హార్మోన్స్ అసమతుల్యతకు గురవుతాయి. ఎందుకంటే ఎడ్రినల్ గ్లాండ్ ఎప్పుడైతే తీవ్రంగా అది దాని యొక్క సెక్రెషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది రక్తంలోకి, అది ఎప్పుడైతే అయిపోతుందో ఇతరత్ర గొనాట్స్ మీద
ఈ యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది అన్నమాట. దాంతో వాటి యొక్క సెక్రెషన్స్, వాటి యొక్క ప్రభావం కూడా రక్తం మీద, గుండె మీద, మెదడు మీద ఎక్కువగా పడుతుంది. ఇది అలాగే రిపీటెడ్గా అవటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి తయారవుతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరం రక్తంలో కలిసి కొలెస్ట్రాల్తో జతచేరి బ్లడ్లో పూర్తిగా అవి అన్ని అవయవాలకి కూడా సప్లై అవ్వటం జరుగుతుంది. ఈ క్లాట్స్ ఎక్కడైతే అడ్డుపడతాయో అవి వాటి వలన అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్రెయిన్లో కనుక క్లాట్ ఏర్పడింది అనుకోండి, చిన్న వయసులోనే మీకు ఎక్కడైనా గమనించే ఉంటారు, చిన్న వయసులోనే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, 25-30 సంవత్సరాల మధ్యలోనే డయాబెటీస్ వచ్చిందని. అదే హార్మోన్ అసమతుల్యత అనమాట. అది అంతకుముందు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఉండదు, కానీ ఇతనికి మాత్రం 30 ఇయర్స్కే డయాబెటీస్ వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అసలు పెరాలసిస్ స్ట్రోక్ అనేది ఉండదు, పక్షవాతం అనేది కనిపించదు, కానీ 30 ఇయర్స్కే ఇతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినటువంటి పరిస్థితి, హైపర్ టెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి, అంటే బీపీ వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ముఖ్యంగా యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితికి వలన వచ్చేటువంటి ప్రభావాలు అన్నమాట. శరీరం మీద ఎంతో మన మీద ఆ ఒత్తిడి, ఆ ప్రభావం, ఆందోళన అనేది పట్టడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో అతి ప్రమాదకరమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రావడంతో పాటుగా ఇన్ఫెర్టిలిటీ అనేటువంటి ప్రాబ్లం, అంటే మగవారిలో కానీ ఆడవారిలో కానీ, మగవారిలో అయితే కౌంట్ తగ్గిపోవటం, 0 కౌంట్ దాకా వెళ్ళటం, వాళ్ళకి అజూస్పెర్మియా కండిషన్ రావటం, ఆడవారిలో అయితే సైకిల్స్ సరిగా రాకపోవటం, సిస్ట్ ప్రాబ్లమ్స్ రావటం, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ రావటం, హార్మోన్ల అసమతుల్యత రావటం. ముఖ్యంగా చాలామందిలో ఇప్పుడు మేము చూస్తున్నటువంటి హిస్టరీలో ఎఫ్ఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉంటుందండి. సో ఎల్హెచ్ అనేటువంటి హార్మోన్ కూడా స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉంటుంది. సో ఇవి ప్రధానంగా బ్రెయిన్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి ప్రధానంగా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మగవారిలో అయితే ఎక్కువగా ఈ టెస్టికల్స్లో స్పెర్మటోజెన్సిస్ ఎక్కువగా జరగాలని, అంటే వీరి కణాల ఉత్పత్తి జరుగుతూ ఉండాలని, అదేవిధంగా మగవారికి ముఖ్యమైనటువంటి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ పుట్టాలని కమెంట్స్ చేస్తూ ఉంటాయి. ఆడవారిలో అయితే సైకిల్స్ కరెక్ట్గా అవ్వాలని, అండం కరెక్ట్గా రిలీజ్ అవ్వాలని, ఆడవారిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇప్పుడు కంటిన్యూగా వాళ్ళలో ఉండాలనేటువంటి కమెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్లో అసమతుల్యత అనేది ఏర్పడుతుందో మగవారిలో అయితే టెస్టికల్స్ పనిచేయటం మానేస్తాయి. సో వీరి కణాల ఉత్పత్తి ఆగిపోతుంది. ఆడవారిలో అండం రిలీజ్ కావటం అయిపోతుంది, లేదంటే అండం తక్కువ స్థాయిలోనే రావడం జరుగుతుంది, ప్రొడ్యూస్ అవటం. ఇలాంటి పరిస్థితులు తీవ్రమైన పరిస్థితులు ఇప్పుడు ఈ సమాజంలో ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యకి మూల కారణం ఈ మానసిక ఆందోళనని చెప్పడంలో మనం అతిశయోక్తి ఏం లేదండి, అది ఖచ్చితమైనటువంటి అంశం. సో అన్ని రకాల టెస్టులు వాళ్ళకి బాగుంటాయి, కానీ ఆడవారిలో అండం కరెక్ట్గా రిలీజ్ కాదు, మగవారిలో వీరి కణాల ఉత్పత్తి అనేది లేకుండా పోతుంది. అదేవిధంగా శృంగారపరమైనటువంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాల్ సిద్దిపేట నుంచి సాయినాథ్ లైన్లో ఉన్నారు. సాయినాథ్ గారు. హలో సాయినాథ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అది వివేకనాల కౌంటింగ్ తక్కువ ఉందన్నారు డాక్టర్ గారు. చెక్ చేస్తే అది పెరగాలంటే ఏం చేయాలి, ప్లస్ హీట్ కూడా బాగా ఉందన్నారు. మీరు ఇంకొక కంప్లైంట్ చెప్పారు ఏంటండి? హీట్ వేడి, ఒంట్లో వేడి. అంటే మీకు ఎలా తెలుస్తుంది ఒంట్లో హీట్ అండి? మీకు వేడి అని చెప్తున్నారు, మూత్రం పోస్తున్నప్పుడు బాగా వేడిగా అనిపిస్తుందా, లేకపోతే శరీరం ఎప్పుడు కూడా కొంచెం ఉష్ణోగ్రత పెరిగినట్టు అనిపిస్తుందా? శరీరం ఉష్ణోగ్రత ఉంది, ప్లస్ మూత్రం వస్తే కొద్దిగా మంటగా ఉంది. కంటే ఎప్పుడు పోసినా మీకు మూత్రంలో మంట వస్తుందండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మాత్రమే మూత్రంలో మంట అనిపిస్తుందా? ఎప్పుడు ఏం లేదు, కొద్దిగా ఎండలో తిరిగినప్పుడు కానీ మామూలుగా ఒక్కొక్కసారి. ఓకే, చూడండి, ఈ మొదటగా కణాలకు సంఖ్య తక్కువైందని చెప్పారు కదా. సో ఎంత ఉందండి కౌంట్? తక్కువ తెలియదు, తక్కువ ఉందని చెప్పారు కానీ మరి నాకు తెలియదు అంత. తెలుసుకోండి ఒకసారి, మన మెయిల్ ఐడీస్ కనిపిస్తున్నాయి, ఒకసారి మెయిల్ పెట్టండి మీ రిపోర్ట్ ఏదైతే ఉందో. ఇతరత్ర ఇంకేమైనా పరీక్షలు చేయించారా? ఇంకా ఏం పరీక్ష చేయించలేదు సార్, ఒక్కటే టెస్టింగ్ చేయించాము, తక్కువ ఉంది అన్నారు. మ్యారేజ్ ఎంతకాలం అయింది మీకు? మ్యారేజ్ 6 years అయింది, ఒక పాప. ఓకే, పాప పుట్టి 5 years వస్తుంది. ఓకే, సో మళ్ళీ సెకండ్ ప్రయత్నం కోసం మీరు ప్రయత్నం చేసినప్పుడు ఈ టెస్ట్ చేయించుకున్నారు. అవును. ఓకే, కౌంట్ ఎంత తగ్గిందని చెప్పారండి, ఏమైనా గుర్తుందా మీకు?
చాలా తగ్గింది అన్నారు. కౌంటింగ్ లేదు అసలు. టెస్టికల్స్లో ఏమన్నా అంటే మీకు వృషణాల్లో ఏమన్నా పెయిన్ జరుగుతుందండి ఎడం పక్క కానీ కుడివైపు కానీ? లేదు సార్, ఏం లేదు. ఓకే. సో మీరు ఇతరత్ర బాగా తక్కువ ఉంటే మాత్రం మొత్తం పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. టెస్టికల్ స్కానింగ్ ఒకటి అవసరం ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అని చెప్తాము. సో అదేవిధంగా హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోవాలి. LH, FSH, ప్రొలాక్టిన్ బాగా తక్కువ ఉంటాయి అంటే 10 మిలియన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా హార్మోన్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. సో ఎవరైతే మగవారికి ఇంటర్నల్ మెడికేషన్స్ పెట్టినా కూడా అంటే మీకు జనరల్గా మనకి దొరికేటువంటి మార్కెట్లో మామూలు డాక్టర్స్ కూడా మంచి మెడిసిన్సే పెడతారండి. ఎవరికైనా కూడా పెరగాలి, వాళ్ళకి మంచి పేరు రావాలని ఏ డాక్టర్ అయినా కోరుకుంటారు. సో మీకు అలా పెట్టినటువంటి సందర్భంలో కౌంట్ కనుక పెరగనట్లయితే ఖచ్చితంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సో ఎప్పుడైతే అన్ని రకాల పరీక్షలు ఎందుకు చేయించుకోమని చెప్తున్నాను అంటే కొంతమందిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో FSH, LH, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ యొక్క అసమతుల్యత అనేది చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. సో దానికి ప్రధాన కారణం ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారం అలవాట్లు, మానసికపరమైనటువంటి ఆందోళన తీవ్రతరం అవటం, ఇవి ప్రధానమైన. అలాగే మనకి శరీరంలో వచ్చేటువంటి పెను మార్పులు, వయసును బట్టి వచ్చే మార్పులు కూడా. సో వీటి వలన ఏమవుతుందంటే మనకి ఈ కౌంట్స్ పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తుందండి. కాబట్టి అన్ని రకాల పరీక్షలు ఖచ్చితంగా అవసరం. ఎవరైతే మగవారికి మీకు మెడికేషన్ వాడుతున్నా కూడా కౌంట్స్ పెరగనట్లయితే ఖచ్చితంగా అన్ని పరీక్షలు చేయించుకోవాలి. హార్మోన్ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్ స్క్రోటమ్, LH, FSH, ప్రొలాక్టిన్, మరి ఒక్కసారి సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ ఇవి చేయించుకుని మన హాస్పిటల్ స్ట్రైట్కి వస్తే మంచిదండి. ఎందుకంటే ఎవరికైతే మెడికేషన్ పెట్టినా కూడా తగ్గినటువంటి కౌంట్ కనుక పెరిగినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు అవసరం అండి. మీరున్నటువంటి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ఆ కారణానికి మనం మెడికేషన్ ఇస్తూ తర్వాత కౌంట్స్ పెరగడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా టెస్టికల్స్లో ఈ వృషణాల్లో ఈ యొక్క స్పెర్మటోజెనసిస్ అనేది టెస్టికల్స్లో కంటిన్యూస్ జరుగుతూ ఉంటుందండి. సో అవి కంటిన్యూస్ జరిగి ఒక మార్గంలో ప్రయాణం చేసి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి ప్రధానంగా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి మన శరీరంలో. ముఖ్యంగా మీ యొక్క మానసిక పరిస్థితి, టెస్టికల్స్ యొక్క సైజు, వాటి యొక్క పనితనం, హార్మోన్స్ యొక్క ప్రభావం, వాటి యొక్క సమతుల్యత ఉందా లేదా అనేటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్, టెస్టికల్స్కి సరైనటువంటి రక్త సరఫరా ఉందా, ఏమైనా వెరికోజల్ లాంటి కండిషన్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలండి. అదేవిధంగా వృషణాల్లో పుట్టి వీరి కణాలు ప్రయాణించేటువంటి మార్గం బాగుండాలి. ప్రోస్టేట్ గ్రంథి యొక్క పనితనం బాగుండాలి. ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండకూడదండి. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ ఇవి కూడా ఈ వీరి కణాలు తగ్గడానికి ముఖ్యమైనటువంటి కారణాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా బాగున్నప్పుడే మనం మంచి యొక్క వీరి కణాల ఉత్పత్తి అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని చూసుకుని మనం మెడికేషన్ ఇవ్వాలి. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకుని మనం ప్రత్యేకమైనటువంటి చికిత్సలు, మేము ఇచ్చేటువంటి చికిత్సలు కూడా చేసుకుంటే మంచిదండి. రిజల్ట్స్ బాగుంటాయి. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్, చెప్పండి. సార్ నా ఏజ్ 44 సార్. ఓకే. మా మిస్సెస్ గారితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమెకు రిలాక్స్ లేదు సార్, నాకు కూడా తొందరగా అయిపోతుంది. ఓకే. ఆమెకి ఏమైనా పెయిన్ కానీ అట్లా అంటున్నారండి, నొప్పి రావటం కానీ? అట్లాంటివి ఏం అంటలేదు సార్. వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ కానీ ఏం లేదు సార్. ఓకే. మీకు త్వరగా అయిపోతుంది అంటున్నారు, ఎంతసేపట్లో అయిపోతుందండి? జస్ట్ ఒక 30 సెకండ్స్ బిలోనే అయిపోతుంది సార్. ఓకే. సో 44 ఇయర్స్ అని చెప్తున్నారు. ఏమైనా షుగర్ టెస్ట్ కానీ, కొలెస్ట్రాల్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారు ఎప్పుడైనా? షుగర్ అంతా బాగానే ఉంది సార్, కొంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు రిపోర్ట్ ఉంది సార్, పోయిన. ఓకే. శీఘ్రస్ఖలనానికి ముఖ్య కారణం కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రక్తనాళాల్లో చేరటం వల్ల అండి. అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ చేరటం వల్ల ఈ అంగం పూర్వచర్మంలో ఎక్కువగా అతి సున్నితత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే 44 ఇయర్స్ అంటే 35 దాటిన వాళ్ళు ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇప్పుడు మనం మారుతున్నటువంటి పరిస్థితులు కానీ, వాతావరణ ప్రభావం కానీ, మన అలవాట్లు కానీ, ఆహారం తీసుకునేటువంటి ఆహారం కానీ, ఇవన్నీ కూడా సమతులైనటువంటి ఆహారం లేకపోవటం, వాతావరణ కాలుష్యం తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది మనందరి మీద. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం కానీ, హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్నటువంటి ఆహారం కానీ ఎక్కువగా తీసుకుంటాం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది మగవాళ్ళలో చూస్తున్నామండి.
కాబట్టి నేను చెప్పిన ఈ పరీక్షలు కూడా చేయించుకోండి, టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా చేయించండి. త్వరగా అయిపోవటానికి ఇంకొక మెయిన్ కారణం సెమన్లో ఇన్ఫెక్షన్స్ చేరటం అండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు వయసు పెరిగే కొలది లేడీస్లో కూడా కొద్దిగా యోని మార్గంలో ఇన్ఫెక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మగవారికి అది తెలియకపోవటం, డైరెక్ట్గా కలవటం, ఆ యూరినరీ ట్రాక్ట్లో కూడా మగవారిలో ఇన్ఫెక్షన్స్ రావటం, అవి రిపీటెడ్గా అవటం వల్ల ప్రోస్టేట్ గంధి వరకు వెళ్ళటం, సో సెమన్ ఇన్ఫెక్షన్ అవటం, సో ఇలాంటివి చాలామందిలో గమనించడం జరిగిందండి. కాబట్టి మీరు ఒకసారి సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవి కూడా చేయించుకోండి. యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈ టెస్టులు చేయించుకుని వచ్చినట్లయితే మీ వయసు వాళ్ళకి ఒక 3 to 4 months లోపలే చాలా మట్టుకు బెటర్ చేసే, అంటే 60 to 70% మీరున్నటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితమైన చికిత్సలు ఉన్నాయండి. మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా ఖచ్చితంగా మీరు బెటర్ అవుతారు. అయితే మీ యొక్క పరిస్థితిని బట్టి ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మేము మిమ్మల్ని చూసిన తర్వాత, మీ రిపోర్ట్స్ చూసిన తర్వాత అర్థమవుతుందండి. చాలామందికి ఓరల్ మెడికేషన్ ద్వారానే మనం చాలా మటుకు బెటర్ చేస్తున్నాం. ఎవరికైతే ప్రత్యేకమైన చికిత్సలు అవసరం అని చెప్తామో వాళ్ళు ఖచ్చితంగా మన హాస్పిటల్కి 7 to 10 days రెగ్యులర్గా రావాల్సి ఉంటుందండి. దాంతోపాటు ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి మన హాస్పిటల్కి మీరు పర్సనల్గా వస్తే చాలా మంచిది. రైట్ సార్. నెక్స్ట్ విజయవాడ నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు. అవును సార్. కుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు అంటే సంసారం కలిసినప్పుడు బ్లడ్ పడుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి కుమార్? ఈ 15 రోజులు సార్. ఓకే, బ్లడ్ మీకు వీర్యం లోపల నుంచి వీర్యంతో జీరలాగా కనిపిస్తుందమ్మా ఏమన్నా? లేదు సార్, ఒకటే డార్ లాగా వచ్చేస్తుంది బ్లడ్. ఓకే, ఎంత మీకు కండోమ్ ఏమైనా యూజ్ చేశారు అంతకుముందు? లేదు సార్. ఓకే, బయట ఎక్కడైనా కలవడం జరిగిందండి? లేదు సార్, లేదు సార్, ఇంట్లో సంసారం ఇంట్లో. ఓకే, పెయిన్ ఏమైనా వస్తుందమ్మా ఎజాకులేషన్ అయిన తర్వాత లోపల నుంచి? పెయిన్ ఏం రావట్లేదు సార్. మూత్రం దారి ఎలా వస్తుంది? మూత్రం దాని మామూలుగా బాగానే వస్తుంది. ఓకే, మీకు ప్రోస్టేట్ గ్రంథుల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇట్లా అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. లేదంటే మీకు స్టిచ్చర్ యూరిథ్రా అనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సిస్టైటిస్ అనేటువంటి కండిషన్స్లో కూడా కొంతమేర బ్లీడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్, సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే యూరినరీ బ్లాడర్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు చేయించుకుని ఒకసారి మన హాస్పిటల్కి మెయిల్ ఐడీస్ కనిపిస్తున్నాయి, మెయిల్ చేయండి. మీ దూరం నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. సో మీకు ఇంటర్నల్ మెడికేషన్స్ పంపిస్తామండి. ఒక 2-3 monthsలోనే మీకు ఆ బ్లీడింగ్ అనేది పూర్తి కనిపించకుండా పోతుంది. అయితే ఈ స్టిచ్చర్ అనేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి ఒకసారి మీరు ముందు నేను చెప్పిన టెస్టులు చేయించుకోండి. దానిలో ఏం తెలియకపోయినట్లయితే నేను మళ్ళీ మీకు ఏం టెస్టులు చేయించుకోవాలో ఫర్దర్గా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. మనం ఇందాక మాట్లాడుకున్నాం తీవ్ర మానసిక ఆందోళన అనేది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఎఫెక్ట్ అవుతుందని. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెక్షువల్ లైఫ్ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, అండ్ ఎవరు ఎక్కువ ప్రభావితులు అవుతారు దీనివల్ల, పురుషులు స్త్రీలలో? ముఖ్యంగా మానసికపరమైనటువంటి ఆలోచనలు కానీ, ఆందోళన కానీ, మనసు అనేది ముఖ్యంగా ఈ హార్మోన్స్కి ఎక్కువగా డైరెక్ట్ లింక్ ఉంటుందండి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో హార్మోన్స్ కూడా పాజిటివ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనం నెగిటివ్ థింకింగ్లో వెళ్తామో సో హార్మోన్స్ కూడా అదే విధంగా పనిచేయటం మొదలవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మన యొక్క ఆలోచన పరిస్థితులను బట్టి హార్మోన్స్ యొక్క పరిస్థితి మారుతూ ఉంటుందండి. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం ఇక్కడ. తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండటానికి, అంటే అసమతుల్యత రాకుండా ఉండటానికి చక్కని ఆహారపు అలవాట్ల ద్వారా మనం ఈ యొక్క హార్మోన్స్ని ఎప్పుడు కూడా సమతుల్యంగా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి ఏంటనేది ఏ పర్సన్ టు పర్సన్ మనం ఎప్పటికప్పుడు పేషెంట్ బట్టి మనం కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. మానసిక ఆందోళన అనేది హార్మోన్స్ మీద ఈ LH, FSH, ప్రొలాక్టిన్ అనేటువంటి బ్రెయిన్లో పుట్టేటువంటి హార్మోన్స్ కానివ్వండి, అదేవిధంగా జెంట్స్లో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ కానివ్వండి, మన యొక్క ఆందోళన పెరిగినప్పుడు ఖచ్చితంగా హార్మోన్స్లో అసమతుల్యత రావడానికి అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి వ్యాయామం చాలా అవసరం అండి ఇక్కడ. అయితే బాగా ఒబేస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వ్యాయామం చేయకూడదు. మొదటగా ఇనీషియల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే అలాంటి పరిస్థితులు ఉన్నట్టు వాళ్ళు హెవీగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఖచ్చితంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ కాదు.
అదేవిధంగా టెస్టోస్టెరాన్ ఆల్రెడీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కనుక హెవీగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఇంకా తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ యొక్క ఈ 6 ప్యాక్స్ అనేటువంటి దీంతో బాగా మజిల్స్ బాగా టోన్ పెరగాలి అనేటువంటి పరిస్థితిలో, టైట్ అవ్వాలి బాగా అనేటువంటి పరిస్థితిలో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం జరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంకా ఎక్కువ, అంటే వాళ్ళు ఆల్రెడీ బాగుంటారు కానీ ఎక్సెసివ్ టెస్టోస్టెరాన్ అనేది తీసుకుంటం జరుగుతుంది. అది కూడా తప్పేనండి, అక్కడ కూడా అసమతుల్యత వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువ కాకూడదు. మనం తీసుకునేటువంటి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా అతిగా తీసుకోకూడదు. అలాగని చెప్పి తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్స్పర్ట్ యొక్క అడ్వైస్ తీసుకుని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా హార్మోన్స్ అన్నీ కూడా వెజిటబుల్స్లో మంచిగా ఉంటుందండి. టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోను ఫిష్లో ఉంటుందండి, ఎగ్స్లో ఉంటుంది, అదేవిధంగా మాంసాహారంలో కూడా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని తగి పాలలోనే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు డైట్లో పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుందండి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఎలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి, వాటికి మెడికేషన్ ఎలా ఇవ్వాలి. మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఒకరోజే పనిచేస్తుందండి. 24 అవర్స్ మ్యాక్సిమం పనిచేస్తే 6 అవర్స్ నుంచి 12 అవర్స్ లోపే పనిచేస్తుంది. అంతేగాని ఒక మెడిసిన్ ఎప్పుడు కూడా ఒకసారి వేసుకుంటే లైఫ్ టైం ఏది పనిచేయదు. కాబట్టి ముఖ్యంగా ఈ శృంగార సమస్యలకు కానీ, అదేవిధంగా ఈ సంతానలేమి సమస్యలకు కానీ, మన ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడే జెనటల్ పార్ట్స్ కానీ హార్మోన్స్ కానీ మంచిగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ, అదేవిధంగా అలవాట్లు కానీ, శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ డామినేట్ చేస్తాయో శృంగారం ఖచ్చితంగా తగ్గుతుందండి. కౌంట్స్ కూడా తగ్గుతాయండి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ బాగా పెరిగినట్టు, బాగా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మగవారిలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారు, కౌంట్స్ తక్కువ ఉంటాయి ఖచ్చితంగా. అదేవిధంగా ఇప్పుడు మానసిక ఆందోళన కంట్రోల్ చేయాలనేటువంటి పరిస్థితిలో నాకు స్ట్రెస్ ఎక్కువైపోయిందని ఎవరికి వాళ్ళు సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడతాం. ఎప్పుడైనా వాళ్ళు కంట్రోల్ కావాలనేటువంటి సదుద్దేశంతోనే ఒక మంచి డాక్టర్ని కలవటం, సైకియాట్రిస్ట్ని. ఆయన పాపం ఏదో మెడికేషన్ రాయటం, ఒక 15 డేస్కో 20 డేస్కో రామ్మ మళ్ళీ తిరిగి అంటే అదే మెడికేషన్ అనుకుని వీళ్ళు అదే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ మెయింటైన్ చేస్తారు. దాంతో ఏమైందంటే చాలామంది మగవాళ్ళు దాని సైడ్ ఎఫెక్ట్ ఎజాకులేషనే కాదండి, మ్యారేజ్ అవుతుంది వాడికి కానీ ఎజాకులేషన్ కాదు, కౌంట్స్ తగ్గిపోవటం, కౌంట్ 0 అయిపోవటం, ఇలాంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ మానసిక ఆందోళన అనేది కొంతమందిలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి వలన వస్తుందండి. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది, వారి మీద వాడికి పూర్తిగా అవగాహన లేకపోవటం, కాన్ఫిడెన్స్ లేకపోవటం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని తక్కువగా ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది ఎక్కువగా వాళ్ళలో డెవలప్ కావటం, సరైనటువంటి స్కిల్స్ లేకపోవటం, ముఖ్యంగా ఈ శృంగారం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం, ఏదో పాన్ సైజ్ చూసో లేకపోతే పుస్తకాలు చదివో ఎవరినో కంపేర్ చేసుకునో ఈ అంగం సైజ్ చిన్నగా ఉందని, ముఖ్యంగా చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, అంగం సైజ్ చిన్నగా ఉందండి, నాకు గట్టి పడుతుంది పర్లేదు కానీ నాకు సైజ్ చిన్నగా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని కొంతమంది డేర్గా వస్తున్నారు. కొంతమంది అదే మనసులో పెట్టుకుని పదే పదే దాన్నే చూసుకుంటా భయపడతా బాధపడతా సో నేను సంసారానికే పనికిరానేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఇంకొక రీజన్ చెప్పాలి. ఎలా అంటే ఎవరైనా కొద్దిగా తొందరపాటు చర్యతో ఒకసారి 2 సార్లు కలిశారనుకోండి ఎవరన్నా, అది పరిస్థితులు బాగోకో లేదంటే అమ్మాయి సపోర్ట్ లేకపోతే తనకి బాగా టెన్షన్ వల్ల త్వరగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకుని నాకు త్వరగా అయిపోద్ది శీఘ్రస్ఖలనం నాకు వాడికి డిక్లేర్ చేసుకుంటాడు. లేకపోతే కొంతమంది మగవారికి ఏమైందంటే హస్తప్రయోగం బాగా అలవాటు ఉంటుంది వాళ్ళకి. హస్తప్రయోగం బాగా అలవాటు అయ్యేసరికి ఇక్కడ మ్యారేజ్ అయ్యి శృంగారం చేసే టైంకి వచ్చేసరికి వాళ్ళకి శృంగారం కన్నా వాళ్ళకి హస్తప్రయోగమే బాగుందనేటువంటి పరిస్థితి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యండి. కరెక్ట్గా అంగప్రవేశం దాకా వెళ్తాడు వాడు, ఫోర్ ప్లే బాగా జరుగుతుంది. అంగప్రవేశం చేసే టైంకి అంగం చిన్నగా అయిపోవటం, అంగ పరిణామం తగ్గిపోవటం, లేకపోతే అంగం గట్టిపడతామని తగ్గిపోవటం జరుగుతుంది. సో దానికి ఒక్కసారి జరిగిన దానికే వాళ్ళు నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి మనసులో ఫిక్స్ అయిపోతుంది. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కారణాలండి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి మనం ఎన్ని లక్షణాల కిందే మనం చెప్పుకోవాలి. ఇది యాంగ్జైటీ డిజార్డర్కి దారితీస్తుంది అనమాట. ఈ యొక్క పరిస్థితి వాడికి పెళ్ళయిద్ది, మ్యారేజ్ ఇంకా నెక్స్ట్ డే నైట్ అనగానే తనకు భయం వేస్తూ ఉంటుంది. కొంతమందిలో శీఘ్రస్ఖలనం వల్ల నాకు త్వరగా అయిపోతుందని వాళ్ళు స్త్రీ దగ్గరికి వెళ్ళటమే మానేస్తారు. దాంతో స్త్రీలు ఏం చేస్తారు, వీడు నపుంసకుడు 0.5 లేకపోతే ఇంకేదో
వాళ్ళని ఎక్కువ అజ్యూమ్ చేసి ఇప్పుడు ఈ రోజున ఎక్కువ విడాకులు దాతీసేటువంటి మెయిన్ కారణాలు ఇవే అవుతున్నాయి. కాబట్టి దీన్ని కేవలం కౌన్సిలింగ్స్తోనే మనం నార్మల్ చేసేటువంటి పరిస్థితి కాదండి. మానసిక ఆందోళన అనేది తీవ్రంగా రిపీటెడ్గా అయినటువంటి వాళ్ళకి శరీరంగా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే మనకి వాటి యొక్క టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా లివర్లో ఇప్పుడే ఇంకొక మెయిన్ కారణం మాకేం కనిపిస్తుందంటే లివర్లో ఫ్యాటీ లివర్స్ అనేవి ఎక్కువ మందిలో కనిపిస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఎంత హైఫై అయినా కూడా, హైజీనిక్ అయినా కూడా ఆయిల్ని ఒకే రకమైనటువంటి ఆయిల్ వాడతాం, బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం. ఈ ముఖ్యమైనటువంటి కారణాలు. ఆల్కహాల్ కన్జంప్షన్. దీంతో ఏమవుతుందంటే చాలామందిలో ఫ్యాటీ లివర్ అనేటువంటి పరిస్థితి లేడీస్ జెంట్స్ ఇద్దరిలో కనిపిస్తుంది ఇప్పుడు. సో ఈ ఫ్యాటీ లివర్ వలన చాలా చాలా లైట్గా తీసుకుంటున్నారు చాలామంది డాక్టర్స్. ఫ్యాటీ లివర్ ఏనండి, ఏం కాదు అని. దానివల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ పెరుగుతున్నాయండి. కొలెస్ట్రాల్స్ బ్లడ్లో ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి నేను చెప్పేటువంటి కండిషన్స్ అన్నీ వాటికి వస్తాయన్నమాట. బ్లాక్స్ ఏర్పడతాం, హార్మోన్ చేంజెస్ రావటం, ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు అవగాహన చేసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఏమన్నా అవకాశం ఉంది, లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మన యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకోండి. మన కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మనకి యూట్యూబ్లో V6 వాళ్ళు ఇస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సలహాలు, అదేవిధంగా చిట్కాలు, సరైనటువంటి చికిత్సలు ఎలా ఉంటాయనేది కూడా విపులంగా దానిలో ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా చూడటం ద్వారా అవగాహన పెంచుకుని మంచి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇవాళ వాత్సాయన మంత్రాలు ఈ శ్రమ, ఒత్తిడి, మానసిక ఆందోళన అనేవి శృంగారపరమైన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.